నంద్యాల జిల్లాలోని అహోబిలంలో ఆలయ తలనీలాల తరలింపుపై ఉద్రిక్తత నెలకొంది. ఆలయ తలనీలాల్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తలనీలాలు తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని సిబ్బందిని నిలదీశారు. ఎవరి ఆదేశాలతో ఏ అనుమతులతో తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఆలయ ఆస్తుల రక్షణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాలు ఆలయ ఆస్తి అని, వాటి నిర్వహణలో పారదర్శకత ఉండాల్సి ని స్పష్టం చేశారు. ఈ ఘటనతో అహోబిలంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. If that is the case, whoever has taken it has to come and collect the hair. Why are you taking the hair with you? I am not taking the hair. First, and second thing, you have to let the local people know, you should let the media people know that it has been allotted. So you know there's been a thing going on the same issues. You guys sat with SP, you guys sat with the local authorities to resolve this issue. Or not? How can you give without tender to somebody else like that? Sir, that is what I am telling you. If you are free, I have violated. Of course. I have to ask you on what authority are you Sir, taking? I told you, I have perfect authority on that. How? How means? Is it not to be called for a tender? We have called for the tender. The tender didn't go. Correct. If you have not given it, it didn't go. If you give it to someone else, aren't you authorized to give it to a public notice? What authority does it? All these things have to be taken into consideration legally. Let MLA garu come tomorrow. Please have a discussion. అహోబిలంలో ఈరోజు సిఇఓగా రద్దు చేయబడిన పార్థసారథి అనే వ్యక్తి ఈరోజు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, ఈరోజు దేవుడికి చెల్లిచ్చే జుట్టుని ఈరోజు దొంగలిచ్చే ప్రయత్నంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈరోజు ఆయనను అడ్డుకోవడం జరిగింది. మరి గత కొన్ని రోజుల నుంచి మేము చెప్తానే ఉన్నాం, అహోబిలంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి భూమా అఖిలప్రియ గారు ఎన్నోసార్లు బయటకు వచ్చి చెప్పారు. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు అహోబిలంలో ఆయన ఏదో అహోబిలంలో చాలా దారుణాలు మేము చేస్తున్నామని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు కన్నా నీకు అర్థమైందా ఏం జరుగుతుందో అహోబిలంలో? దేవుడికి ఇచ్చే జుట్టుని ఈరోజు అక్రమంగా సీసీ కెమెరాలకి అడ్డం పెట్టి ఒక బండిని దొంగిలిచ్చే పరిస్థితిలో ఈరోజు అహోబిలం ఉంది. ఈయన మాట్లాడతాడు అహోబిలం గురించి. మరి మేమేదో ఇక్కడ టెండర్ వేయకపోతే తమిళనాడులో పోయి అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పి కొంచెం కూడా అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే అది ఈరోజు మా మీద బురద జల్లాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఏమంటాడు, వీళ్ళకి ఇక్కడ మేము అడ్డుకుంటున్నాం కాబట్టి పోయి తమిళనాడులో చుట్టూ అమ్ముకోవాల్సిన పరిస్థితి. అది కాదు, ఇప్పుడు అడ్డంగా బయటపడ్డారు. ఈరోజు ఎవరికి తెలియకుండా అక్రమంగా ఈరోజు దొంగతనంగా ఏ విధంగా ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో